హలో గాయ్స్, ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత బాగుంటుందండి దీని టేస్ట్. ఫస్ట్ ఒక బిర్యానీ గిన్నె తీసుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే 5 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తగా ఫ్రై అయ్యాక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 కప్ పుదీనా వేసి జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్న పచ్చి బఠానీ వేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, బీన్స్ అలాగే ఆలూని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోని కట్ చేసి వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడ ఉప్పు అలాగే కొద్దిగా గరం మసాలా వేసి జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి. తర్వాత నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నా, సో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మూత తెరిచి కొద్దిగా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ పులావ్ రెడీ అండి. దీన్ని వేడి వేడిగా రైతాతో కానీ లేదా ఏదైనా నాన్ వెజ్ కర్రీతో తింటే సూపర్గా ఉంటుందండి.